ధనుర్మాసం 6వ రోజు. తెల్లవారుజామున చల్లని గాలి మెల్లగా వీస్తోంది. గోదాదేవి స్నేహితుల ఇంటి ముందు నిలబడి మృదువైన స్వరంతో ఇలా పలికింది. స్నేహితులారా, ఇంతసేపు నిద్ర ఎందుకు? నీవు రథానికి రాలేదా? కృష్ణుడు పిల్లలతో ఆడుకుంటూ మన కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడు లోపల నుండి ఒక గోపిక స్వరం వినిపించింది. ఆండాల్, మన మనసు సిద్ధంగా ఉంది, కానీ శరీరం అలసిపోయింది. అప్పుడు ఆండాల్ చిరునవ్వుతో ఇలా చెప్పింది. శరీరానికి అలసట సహజం, కానీ భక్తికి అలసట ఉండదు. ఒక్క అడుగు ముందుకు వేస్తే భగవంతుడు 10 అడుగులు మన వైపు వస్తాడు. ఆ మాటలు గోపికల హృదయాన్ని తాకాయి. ఆ వెంటనే తలుపులు తెరిచి దీపాలు వెలిగించారు. ఈ 6వ పాశురం సందేశం ఏమిటంటే, భక్తిలో ఆలస్యం చేయవద్దు. ఒక నిర్ణయం భగవంతుని దగ్గర చేస్తుంది. ఈ ధనుర్మాసంలో మీరు కూడా భక్తిలో ఒక అడుగు ముందుకు వేస్తున్నారా? వీడియో నచ్చితే లైక్ చేసి రాధే కృష్ణ అని కామెంట్ చేయండి.